హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా అయితే నా కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఇవాళ అయితే మీకు మన ఛానల్లో సూపర్ టేస్టీగా అయితే చికెన్ కర్రీ అనేది థిక్ గ్రేవీగా అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా వస్తుందండి చికెన్ కర్రీ అనేది. ఒక్కసారి అయితే నేను చూపించిన ప్రాసెస్ లో కనుక చేసుకున్నట్టయితే ముక్క ఎక్కడ గట్టిగా అవ్వకుండా చాలా సాఫ్ట్ గా తినే కొద్ది తినాలనిపిస్తుందండి. ముక్కలు అనేవి అంత టేస్టీగా కుదురుతుంది ఇలా చేసుకున్నట్టయితే. ఈ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఒక స్పెషల్ మసాలా చేసుకోవాలండి. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. బాండి హీట్ అవ్వకుండానే దాంట్లో అయితే ఒక 10 బాదం పప్పు వేసుకున్నాను. ఒక 10 బాదం పప్పు వేసుకున్నారనుకోండి, ఒక 10 జీడిపప్పు కూడా వేసుకోండి. బాదం జీడిపప్పు అనేది సమానంగా ఉండాలి. ఒక 4, 5 ఏమో ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు అనేవి మీ ఘాటుకు తగ్గట్టు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 1½ స్పూన్ ఏమో నేను ఇక్కడ ధనియాలు వేసుకున్నానండి. చూస్తున్నారు కదా స్పూన్ క్వాంటిటీ అనేది. స్పూన్ నార్మల్ గా మీడియం సైజ్ స్పూన్ అయితే తీసుకున్నాను, మరీ చిన్నది కాదు. ఒక ½ స్పూన్ ఏమో సోంపు వేసుకున్నానండి. ఇంకో 1 స్పూన్ అమ్మ లేకపోతే ½ స్పూన్ అన్న అయితే జీలకర్ర వేసుకోండి. ఖచ్చితంగా మెజర్మెంట్స్ ఇలా వేసుకుంటే మీకు ఘాట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒక 2 ఇంచెస్ ఏమో దాల్చిన చెక్క వేసుకున్నాను. ఒక 3 ఏమో ఇలాచీ వేసుకున్నానండి. ఖచ్చితంగా 3 వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 6-7 ఇక్కడ లవంగాలు వేసుకోండి. మీ ఘాటుకు తగ్గట్టు లవంగాలు అడ్జస్ట్ చేసుకోండి. ½ కిలో చికెన్ కి అయితే మసాలా పేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎక్కడ మీకు ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదండి. ఘాట్ అనేది మీడియం గా ఉంటుంది. ఇంకొంచెం స్పైసీగా కావాలనుకున్నట్టయితే మసాలా దినుసులు మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా ఇలా దూరగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. బే లీఫ్ చూసారు కదండి, అదే అండి బిర్యానీ ఆకు అనేది మరి ఎక్కువ వేయకండి, ఇట్లా చిన్న ఆకు సరిపోతుంది. ఇలా అయితే సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా దూరగా అయితే ఫ్రై చేసుకున్నానండి. చూడండి మనకి ఎక్కడ దినుసులు అనేవి మరీ మాడిపోలేదు, జస్ట్ లైట్ గా ఫ్రై అయినాయి అంతే. ఇప్పుడు ఫ్రై అయిన దినుసులు అని కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ లో ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోండి. మనకి ఎక్కడ తొలకల్లాగా ఉండకూడదండి. అప్పుడే మనకి థిక్ గ్రేవీ ఎక్కడ తొలకలు లేకుండా ఉంటుంది చికెన్ కర్రీ అనేది. ఇలా అయితే ఫైన్ పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ అయితే పక్కన పెట్టేసేసుకొని ఒక బౌల్ తీసేసుకున్న దాంట్లో నేను ముందుగానే ఒక ½ కిలో చికెన్ అనేది ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని అయితే వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఖచ్చితంగా చికెన్ అనేది ఒక ½ అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్ గా టెండర్ గా ఉంటుందండి. ముక్క అనేది ఎక్కడ గట్టిగా లేకుండా. కొన్నిసార్లు చికెన్ షాప్ లో నుంచి మనకి ముదురు చికెన్ వస్తుంది కదండి, కొంచెం మందంగా. అలాంటి చికెన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాటర్ లో కొంచెం 1 స్పూన్ పెరుగు వేసుకొని ఒక చెక్క నిమ్మరసం పిండుకొని 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఆ వాటర్ అంతా ఒకసారి అయితే ఇలా స్పూన్ తో మిక్స్ చేసేసి తర్వాత చికెన్ అనేది ఒక ½ అవర్ నానబెట్టుకోండి. ముదురు చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా అయిపోతుందండి అలా నానబెట్టుకోవడం వల్ల. ఇది ఒక టిప్ అండి చికెన్ కర్రీకి. ఇప్పుడైతే వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఒక బౌల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకున్నానండి. ఒక ½ కిలో చికెన్ కి ఒక చెక్క నిమ్మరసం అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది పులుపు అనేది. ఇప్పుడేమో మీ టేస్ట్ తగ్గట్టు ఇక్కడ ఉప్పు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అయితే కల్లుప్పు వేసుకున్నానండి. నానబెట్టేటప్పుడు ఇంకొక 2 స్పూన్స్ వేసుకున్నాను కాబట్టి కొంచెం ఉప్పు పట్టే ఉంటుంది కదా చికెన్ కి, సో చూసుకొని వేసుకోండి. ఒక 3 స్పూన్స్ ఏమో కారం వేసుకున్నానండి. ఒక ½ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను. పెద్ద స్పూన్ తో 2 స్పూన్స్ ఏమో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అయితే మొత్తం వేసేసుకోండి. తర్వాత ఒక 3 స్పూన్స్ ఏమో ఇక్కడ పెరుగు వేసుకోండి. పెరుగు మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ వేసుకుంటే ఏంటంటే గ్రేవీ వస్తుందండి. ఇప్పుడైతే ఇలా అయితే మంచిగా అయితే ముక్కకు పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అలా ప్రతి ముక్కకు అయితే కొంచెం ఉప్పు కారం పట్టేలాగా అయితే మిక్స్ చేయండి. అప్పుడు ఏంటంటే ముక్క ఉడికిన తర్వాత ఎక్కడ చప్పగా లేకుండా ఉంటుంది, లోపల వరకు మసాలా వెళ్ళి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇప్పుడైతే అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ½ అవర్ అన్న 1 అవర్ అన్న పక్కన పెట్టేసుకోండి. అలా పక్కన పెట్టుకోవడం వల్ల ఉప్పు కారాలు మసాలాలు ముక్కకు పట్టి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకున్న దాంట్లో ఒక 3 ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసేసుకొని ఆయిల్ లో అయితే ఫ్రై చేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నానండి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల చికెన్ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ గ్రేవీ కూడా వస్తుందండి. ఒక పెద్ద టమాటా అయితే వేసుకున్నానండి. ఒక ½ కిలో చికెన్ కి ఒక టమాటా అయితే సరిపోతుందండి. ఎక్కువ వేయకండి, ఎక్కువ వేసినా కూడా మనకి ఫ్లేవర్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది టమాటా అనేది. సో ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు ఒక ½ కిలో చికెన్ కి ఒక టమాటా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్స్ అండ్ ఈ టమాటా అనేది మీకు నచ్చినట్టయితే కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఫైన్ పేస్ట్ గా. నేనైతే జస్ట్ ఒక ½ కప్ అయితే వాటర్ వేసుకున్నానండి, చిన్న కప్ తో అంతే. ఇలా అయితే ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నానండి. కొంచెం మందంగా ఉండే బాండి పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే కర్రీ అనేది అడుగంటకొని ఉంటుంది, ఎందుకంటే మనం బాగా థిక్ గ్రేవీగా చేస్తున్నాం కాబట్టి గ్రేవీ అనేది కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుందండి. అందుకే కొంచెం మందం బాండి తీసుకోండి. బాండి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 4 స్పూన్స్ ఏమైనా ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి. బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకున్నాను, అందుకే కొంచెం అక్కడక్కడ తొలకలుగా ఉన్నాయి. ఆయిల్ కొంచెం అలా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 2 రెమ్మలు కరేపాకు వేసుకున్నానండి. ఫ్రెష్ కరేపాకు వేసుకోండి. ఇక్కడ కరేపాకు వేసుకోవడం వల్ల చికెన్ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీకు కనుక కరేపాకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు.
కరేపాకు కొంచెం అలా చిటపట్లు ఆడిన తర్వాత దాంట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకున్నానండి. వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చికెన్ అనేది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి స్టార్టింగే ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఎక్కడ గట్టిగా లేకుండా ఉంటుందండి. ఎప్పుడన్నా చికెన్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ముక్క అనేది లోపల వరకు కుక్ అవుతుంది. ఎక్కడ గట్టిగా అంతే నీలుకుపోదండి. ఎప్పుడైనా ఇది ఒకటి గమనించండి. ఏ చికెన్ కర్రీ చేసినా కూడా ఫ్రై చేసినా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. అలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే కొంచెం బబుల్స్ వచ్చి పైకి ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలండి. లైట్ గా కొంచెం అంటే మనకి గ్రేవీ అనేది కొంచెం థిక్ గా అవ్వాలి, దగ్గర పడాలి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్ అనేది, అది ఒకటి వేసుకోవాలి. ఇలా చూసారు కదండి, ఖచ్చితంగా గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిన తర్వాత మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఇది ఒకటి గమనించుకోండి. నేనైతే అక్కడ మళ్ళీ కొంచెం కరేపాకు వేసుకున్నానండి. ఎందుకంటే ఇలా బబుల్స్ గా వేసేటప్పుడు కరేపాకు అన్న కొత్తిమీర అన్న వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది కర్రీకి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా అండ్ బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ అయితే వేసుకున్నానండి. వేసేసుకొని దాంట్లో మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని, ఎక్కువ కాదండి, చికెన్ కర్రీకి ఎక్కువ వాటర్ వేసుకుంటే అసలు బాగుండదు టేస్ట్ అనేది. జస్ట్ ఒక చిన్న కప్తో ఒక హాఫ్ కప్ అంత వాటర్ వేసేసుకొని మిక్సీ జార్ వాష్ చేసేసుకొని ఆ వాటర్ అయితే దీంట్లో వేసేసుకొని ఒక్కసారి అయితే ఇలా మిక్స్ చేయండి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇక్కడ మీకు నచ్చినట్టయితే కొంచెం కొత్తిమీర వేసుకొని మగ్గించుకోవచ్చు. ఆప్షనల్ ఈజ్ యువర్స్ అండి. ఇప్పుడు చూడండి, మధ్యలో మూత తీసుకుంటూ అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండండి. అప్పుడు ఏంటంటే ఎక్కడ అడుగంటదు. చూడండి గ్రేవీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను చూపించిన ప్రాసెస్లో కనుక మీరు ఈ చికెన్ కర్రీ చేసుకున్నట్టయితే దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఈవెన్ రాగి సంగట్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఒక మధ్యలో ఒక 5 మినిట్స్కి ఒకసారి మూత తీసుకుంటే మనకి పైకి లైట్గా ఆయిల్ తేలింది, చూసారా అండి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత కొంచెం దించుతాం అనుకున్న ఒక 5 మినిట్స్ ముందు అయితే ఒక 1 స్పూన్ అయితే ఇక్కడ కస్తూరి మేతి పౌడర్ అయితే వేస్తున్నాను. ఈ పౌడర్ వేయడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది మంచి స్మెల్ వస్తుందండి. హోటల్స్ లో తింటే మనకి చికెన్ కర్రీ అనేది మంచి స్మెల్ వస్తుంది కదా, తిన్న తర్వాత కూడా మన హ్యాండ్ అనేది మంచి స్మెల్ వస్తుందండి. ఇది వేయడం వల్లనే ఒక్కసారి అయితే ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం ఇది వేయడం చూసే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఎక్కడ ఆలోచించకుండా వేసి చూడండి. మంచి అరోమాతో చాలా బాగుంటుంది చికెన్ కర్రీ అనేది. ఇప్పుడైతే అలా కస్తూరి మేతి వేసిన తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇలా మళ్ళీ పైకి ఆయిల్ తేలే వరకు అయితే మగ్గిచ్చేసుకొని లాస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అయితే అలా మిక్స్ చేసేసి ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చెప్తున్నానండి, ఈ ప్రాసెస్ లో చికెన్ కర్రీ చేసుకున్నట్టయితే మీకు ఎక్కడ ముక్క అనేది గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్ గా జ్యూసీగా ఈవినింగ్ వరకు గ్రేవీ అనేది ఎక్కడ థిక్ గా అవ్వకుండా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. రెసిపీ నచ్చిందా అండి? ఇంకెందుకండి ఆలస్యం, ఈ వీకెండ్ ఖచ్చితంగా రెసిపీ అనేది ట్రై చేయండి. అందుకే ఫ్రైడే రోజు మీకు పోస్ట్ చేస్తున్నానండి. ఎవరికైనా కుదిరినప్పుడు హాలిడే రోజు ట్రై చేస్తారని చెప్పి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ బాక్స్ ద్వారా ఇస్తారని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. పక్కనే హైప్ ఆప్షన్ వస్తుందండి. హైప్ ప్రెస్ చేయడం వల్ల నాకు పాయింట్స్ యాడ్ అయ్యి వీడియో అనేది ఎక్కువ మంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే హైప్ ఆప్షన్ అనేది నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. సీ యూ నెక్స్ట్ వీడియో.